వెల్కమ్ బ్యాక్. 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వబోతున్న విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్యులేషన్. అయితే ఇంటర్మీడియట్ అనేది లైఫ్లో ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. కాబట్టి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్లో జాయిన్ అవ్వబోతున్నారో కరెక్ట్గా డిసిజన్ తీసుకొని మంచి గ్రూప్ని ఎంచుకోండి. అయితే మన ఇంటర్మీడియట్లో మనం ఏ గ్రూప్ చేస్తాము అనే దాన్ని బట్టే మన ఫర్దర్ కెరీర్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో డిఫరెంట్ కోర్సెస్ లేక డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు ఏ గ్రూప్ అయితే సరిపోతుందో లేక ఏ కోర్స్ అయితే సరిపోతుందో దాన్ని ఎంచుకోండి. అయితే ఈ వీడియోలో మీకు 2 గ్రూప్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేస్తాను. ఆ 2 గ్రూపులు చేయటం వలన మన లైఫ్ అంటే మన కెరీర్ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. మన కెరీర్ గ్రోతే ఉండదన్నమాట. సో ఈ వీడియోలో ఏ 2 కోర్సులు చేయడం వల్ల మన కెరీర్ అనేది నష్టపోతాము అనేది మీకు క్లియర్గా ఎనలైజేషన్తో కూడినటువంటి డేటాని ప్రజెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అనగానే దాదాపుగా 70% విద్యార్థులు ఎంపీసీ వైపు, ఒక 25 to 26% విద్యార్థులు బైపీసీ వైపు వెళ్తారు. మిగిలినటువంటి సింగిల్ డిజిట్ పర్సెంట్ ఆఫ్ విద్యార్థులు ఎంబైపీసీ కానీ ఎంఈసీ కానీ తీసుకుంటారు. మిగిలినటువంటి సిఈసి హెచ్ఈసి కోర్సులు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. రీసెంట్గా అంటే 2023 అక్టోబర్లో ఒక సర్వే అనేది జరిగింది. ఆ సర్వే చెప్పినటువంటి విషయాలు మనకు షాకింగ్ని కలగజేస్తాయి. ఈ సర్వే తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సర్వే అనేది అర్బన్ ఏరియా అంటే సిటీస్ అండ్ టౌన్స్ అలాగే రూరల్ ఏరియాలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్వే ప్రకారం రూరల్ ఏరియాలో 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నటువంటి విద్యార్థుల్లో దాదాపుగా 50% విద్యార్థులు ఈ సిఈసి హెచ్ఈసి గ్రూప్ని ఎంచుకుంటున్నారు. మరి అంటే బాగా చిన్న చిన్న విలేజెస్ లేక ఇంటీరియర్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ హెచ్ఈసి అలాగే సిఈసి కోర్సుని జాయిన్ అవుతున్నారు. ఇక అర్బన్ ఏరియా అంటే టౌన్స్ అండ్ సిటీస్లో దాదాపుగా 75% విద్యార్థులు బైపీసీని జాయిన్ అవుతున్నారు. అలాగే 20% విద్యార్థులు వచ్చేసి 70% విద్యార్థులు వచ్చేసి ఎంపీసీ జాయిన్ అవుతున్నారు. 22% విద్యార్థులు వచ్చేసి బైపీసీ జాయిన్ అవుతున్నారు. ఈ సిఈసి హెచ్ఈసి జాయిన్ అయినటువంటి వాళ్ళ విద్యార్థుల సంఖ్య కేవలం 4 to 5% మాత్రమే ఉంది. సో ఇంత దారుణంగా ఎందుకని ఎక్కువ మంది విద్యార్థులు ఈ సిఈసి హెచ్ఈసి కోర్సుల వైపు మొగ్గు చూపట్ల? దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గత 15 సంవత్సరాల నుంచి జాబ్ మార్కెట్ ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్లో జాబ్ మార్కెట్ గనక మనం పరిశీలించినట్లయితే హెచ్ఈసి సిఈసి నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు సరిగ్గా ఉండకపోవటమే ప్రధాన కారణం. వీళ్ళు హెచ్ఈసి చేస్తే ఫర్దర్గా బీఏ చేస్తారు, ఆ తర్వాత ఎంఏ చేస్తారు పీజీ లెవెల్లో. అదే సిఈసి చేస్తే బీకామ్ చేస్తారు, తర్వాత ఎంకామ్ చేస్తారు. దీన్ని మనం ట్రెడిషనల్ కోర్సెస్ అంటాం లేక సాంప్రదాయ కోర్సులు అంటాం. ఇవి చదవటం వలన ప్రస్తుతం ప్రైవేట్ సెక్టర్ జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు అనేవి రావట్లేదు. కేవలం బేసిక్ ఉద్యోగాలు అంటే లో లెవెల్ ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. రెండోది, వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ అంటే గ్రోత్ అనేది ఉండట్లేదు. వీళ్ళు పీజీ చేసినప్పటికీ కూడా వీళ్ళకి సరైనటువంటి గ్రోత్ అనేది ఉండట్లేదు. సో ఈ కోర్సులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్ఈసి చదివే వాళ్ళు బేసికల్లీగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూసినట్లయితే గవర్నమెంట్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. దానికోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయడం తప్ప వేరే ఇది ఏముండదు. ఈ బీఏ చదివినటువంటి వాళ్ళ పరిస్థితి ఇలాగుంది. కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలకి మాత్రమే పనికొచ్చే విధంగా ఉంది. ఇక సిఈసి చదివి బీకామ్ చదివి లేక ఎంకామ్ చదివినటువంటి విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీళ్ళు ఇటు గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవటానికి కూడా వీళ్ళ దగ్గర సరైనటువంటి నాలెడ్జ్ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు చదివింది మొత్తం కూడా కామర్స్ అకౌంటెన్సీ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినా
లేక సివిల్స్ రాసినా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఏ జాబ్స్ రాసినా మీకు ఈ కామర్స్ అలాగే అకౌంటెన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగరు. సో దాంట్లో మనకి పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సిఈసి నుంచి వచ్చినటువంటి వాళ్ళు రెండింటికి చెడిపోతున్నారు. ఇటు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కొట్టాలంటే మళ్ళీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం చేయాలి అంటే సో ఎంబీఏ చేసిన వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నారు, కానీ ఎంకామ్ చేసిన వాళ్ళకి ప్రిఫర్ చేయట్లేదు. సో ఇది పరిస్థితి, వీళ్ళ పరిస్థితి. అంటే ఎంకామ్ చేసిన వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సో ఎక్కువ మంది అందుకే అర్బన్ ఏరియాలో ఇక ట్రెండ్ అనేది నడుస్తుంది, పూర్తిగా ఇంజనీరింగ్ ట్రెండ్. అయితే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ లేకపోతే హై లెవెల్ ప్రొఫెషనల్ కోర్సెస్. అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, బైపీసీ చేసిన వాళ్ళు మెడిసిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎంబైపీసీ చేసిన వాళ్ళు ఇటు ఇంజనీరింగ్ కానీ అటు మెడిసిన్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్బన్ ఏరియాలో, మెట్రోపాలిటన్ సిటీస్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ మంది విద్యార్థులు ఈ ఎంపీసీకి కానీ బైపీసీకి కానీ ఈ రెండు కానప్పుడు ఎంబైపీసీకి ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి ఎందుకు ఈ మూడు గ్రూప్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే దాని వివరణ ఏంటంటే, ఈ మూడు గ్రూపులు ఇంటర్మీడియట్లో చదవటం వలన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్కి మల్టిపుల్ చాయిసెస్ అనేవి ఉంటుంది, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఎంపీసీ చదివారనుకోండి, ఎంపీసీ ద్వారా ఇంజనీరింగ్ చేయొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ చేయొచ్చు. సో అలా కాకుండా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. అదే మీరు హెచ్ఈసీ చేశారనుకోండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళొచ్చు. ప్రైవేట్ సెక్టార్లో మీరు ఇంజనీరింగ్ చేయలేరు, మెడిసిన్ చేయలేరు, సిఏ లాంటి కోర్సెస్ చేయగలరు, కానీ మీకు బేసిక్స్ అనేవి ఉండవు. సో కాబట్టి ఇంటర్లో ఎంపీసీ కష్టమైనప్పటికీ కూడా, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవి చాలామందికి కష్టం అనిపించవచ్చు రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి. అయినప్పటికీ కూడా అర్బన్ ఏరియాలో ఎక్కువ మంది ఈ కోర్సెస్కే ప్రిఫర్ చేస్తున్నారు. సో కాబట్టి రాబోతున్నటువంటి భవిష్యత్తు పూర్తిగా టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కూడినటువంటి భవిష్యత్తు. కాబట్టి ఇలాంటి సాంప్రదాయమైనటువంటి కోర్సులు అంటే సిఈసి, హెచ్ఈసి చదవటం వల్ల గొప్పగా ప్రయోజనం అనేది ఉండదు. ఈ కోర్సులు చదవటం కన్నా కొంచెం ఓర్పుతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడినటువంటి కోర్సులు కానీ, ఎంబైపీసీ కానీ, ఇది కూడా కాకపోతే ఎంఈసి కానీ చేయటం ఉత్తమం. అంతేగాని ఈజీగా చదివేయవచ్చు, ఈజీగా పాస్ అయిపోవచ్చు, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎస్, మంచి మార్కులు అయితే వచ్చేస్తాయి, హెచ్ఈసి తీసుకున్నా సిఈసి తీసుకున్నా మంచి మార్కులు వస్తాయి. కానీ సో మీ ఫర్దర్ ఎడ్యుకేషన్, అదే మీరు గ్రాడ్యుయేషన్ చేయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి, అంటే పీజీ చేయండి, ఆ తర్వాత మీకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం మొత్తం కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ అలాగే చార్టర్డ్ అకౌంటెన్సీ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళకే మంచి అవకాశాలు అనేవి ఉంటున్నాయి. సో కాబట్టి నేను చెప్పింది కేవలం నా యొక్క పర్సెప్షన్, అలాగే ఒక డేటాని తీసుకొని, ఒక లేటెస్ట్గా నేను ఇందాక చెప్పిన విధంగా ఒక సర్వే చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చెప్పాను. ఇది నా యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్. గత 20 సంవత్సరాల నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, ఆ ట్రెండ్ని చూస్తున్నాను కాబట్టి మీకు యొక్క అడ్వైజ్ రూపంలో ఇస్తున్నాను. అంతేగాని సిఈసి, హెచ్ఈసి గ్రూపులు వేస్ట్ అని కాదు. అయితే ఇక్కడ వేస్ట్ అని పదానికి బదులుగా దానికి ప్రస్తుతం మనం అవి చదివేసి లైఫ్లో సర్వైవ్ అవ్వటం, మంచి ఉద్యోగాలు పొందటం, లైఫ్ని బాగా సెటిల్ చేసుకోవటం అనేది దాదాపు కష్టంగా ఉంది. ఎక్కడో రేర్గా ఇవి చదివి కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూర్చొని అదృష్టం కొద్దీ గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అవి రేర్గా ఉంటాయి, తక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. వాళ్ళని కాకుండా ఎక్కువ మంది యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేది తీసుకొని నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోని మీకు ఖచ్చితంగా ఈ వీడియో కనుక కంప్లీట్గా ఇంతవరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంటుంది. ఈవెన్ దో మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఐటీఐ అలాగే డిప్లొమో ఇలా ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రకాల వీడియోస్ కూడా నా ఈ ఛానల్లో ఉన్నాయి. ఫర్దర్గా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఈవెన్ దో అవి చూసిన తర్వాత కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. సో రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.